హలో పీపుల్ ఎలా ఉన్నారు? సో తమ్నైల్ చూడంగానే అర్థమైపోయి ఉండాలి కదా, మన టచ్కి ఫుజిమోటో సెన్సే వన్స్ అగైన్ హిస్టరీని క్రియేట్ చేస్తున్నారు. ఐ మీన్ ఆయన మీద లవ్ తోటి యానిమే ఇండస్ట్రీ ఇవి క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో టచ్కి ఫుజిమోటో ఒక పాపులర్ మాంగాకా అని చెప్పుకోవచ్చు. ఆయన క్రియేట్ చేసిన మోస్ట్ పాపులర్ సిరీస్ ఏదంటే చైన్సా మ్యాన్ జనరేషనల్ రన్ క్రియేట్ చేసిన విషయం మనకు తెలిసిందే, అది అంత పాపులర్ కూడా మనకు తెలుసు. సో అటువంటి చైన్సా మ్యాన్ని క్రియేట్ చేసిన ఆయన చైన్సా మ్యాన్ కంటే ముందు ఎన్నో గొప్ప గొప్ప వన్ షాట్ స్టోరీస్ని క్రియేట్ చేశారు. వన్ షాట్ స్టోరీస్ అంటే ఏంటో తెలియకపోయింటే సింపుల్గా చెప్తాను, ఏం లేదు. ఇప్పుడు మనకి చైన్సా మ్యాన్, నరుటోలు ఇవన్నీ ఎలా ఉంటాయి, పెద్ద పెద్ద సిరీసెస్లు కదా. అలా కాకుండా వన్ షాట్ ఏంటంటే ఒక్క చాప్టర్లోనే ఒక 50 నుంచి 90 పేజెస్ మధ్యలో స్టోరీని ఎండ్ చేయడం. సో దాన్ని వన్ షాట్ అంటారు. సో అటువంటి వన్ షాట్లు ఈయన ఎన్నో క్రియేట్ చేశారు మన టచ్కి ఫుజిమోటో సెన్సే. వాటిల్లో ఒక వన్ షాటే లుక్ బ్యాక్ అనే వన్ షాట్ రీసెంట్ టైమ్స్లో యానిమే మూవీగా వచ్చి హిస్టరీ క్రియేట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ అది చూసుకుంటే మంచి ఘనత దక్కింది, అవార్డ్స్ ఎక్కువ వచ్చాయి, కలెక్షన్స్ అంత గొప్పగా రాకపోయినా. సో ఆ లుక్ బ్యాక్ లాంటి ఎన్నో బ్యూటిఫుల్ స్టోరీస్ ఆయన క్రియేట్ చేశారు. ఎస్, చైన్సా మ్యాన్ చూసి ఆయన స్టోరీ టెల్లింగ్ అదనుకుంటే మీరు పిచ్చోళ్ళు అయినట్టే. ఆయన స్టోరీ టెల్లింగ్ దానికంటే అద్భుతంగా ఉంటుంది. ఫర్ సపోజ్ లుక్ బ్యాక్ చూడండి, లేదా గుడ్ బై ఎరీ చదవండి, ఆర్ లేదా నయోటా చదవండి. ఆయన క్రియేటివిటీ, ఆయన స్టోరీ టెల్లింగ్ ఏంటో మీకు ఎంతో బ్యూటిఫుల్గా అర్థమవుతుంది. అటువంటి సిరీసెస్ ఇప్పుడు మనకి యానిమే రూపంలో రాబోతున్నాయి గాయస్. ఇప్పటివరకు మాంగాల వల్ల చాలామంది చదవకుండా ఆపేసిన ఈ గొప్ప స్టోరీస్ అన్నీ కూడా ఇప్పుడు యానిమే రూపంలోకి మన ముందు రాబోతున్నాయి. ఎస్, టచ్కి ఫుజిమోటో తన స్టూడెంట్ డేస్ నుంచి క్రియేట్ చేసిన 8 వన్ షాట్ స్టోరీస్ అయితే యానిమే అడాప్టేషన్ కింద నవంబర్ 7వ తారీఖున అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాబోతున్నాయి. ఎస్, సో రీసెంట్గా లుక్ బ్యాక్ బాగా సక్సెస్ అవ్వడం వల్ల ఈ ప్రైమ్ వీడియో ఈ ఇనిషియేటివ్ అయితే తీసుకొని వాళ్ళైతే ఈ స్టోరీస్ని ఎపిసోడ్స్ కింద అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఎస్, మూవీస్ కాదు, ఎపిసోడ్స్. సో నవంబర్ 7న ప్రైమ్ వీడియోలో మీకు టోటల్ 8 ఎపిసోడ్స్ కింద అయితే రిలీజ్ అవుతాయి. అండ్ 8 ఎపిసోడ్స్ డిఫరెంట్ స్టోరీస్. గుర్తుపెట్టుకోండి గైస్, 8 ఎపిసోడ్స్ ఒక సిరీస్ కాదు, ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క సిరీస్. చెప్పాను కదా, వన్ షాట్ అంటే చిన్న స్టోరీస్ ఒక్కొక్క ఎపిసోడ్లో కంక్లూడ్ అయిపోతాయి. సో అలాగా 8 స్టోరీస్ టచ్కి ఫుజిమోటో సెన్సే క్రియేట్ చేసినవి మనకు వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఆ 8 ఏంటి అనేది కూడా రివీల్ అయిపోయింది మొత్తం. సో వీళ్ళు ఎలా రిలీజ్ చేస్తున్నారంటే కలెక్షన్ని టచ్కి ఫుజిమోటో బిఫోర్ చైన్సా మ్యాన్ 17 to 21 అండ్ టచ్కి ఫుజిమోటో బిఫోర్ చైన్సా మ్యాన్ 22 to 26 అని చెప్పి టోటల్గా ఇలా అయితే పేరుతోటి రిలీజ్ చేస్తున్నారు ఈ సిరీస్ని అయితే. సో టచ్కి ఫుజిమోటో 17 to 26 అనేది మెయిన్ టైటిల్ అనమాట. సో ఇప్పుడు దీంట్లో చూసుకుంటే ఒక్కొక్క స్టూడియో ఒక్కొక్క సిరీస్ని చేస్తుంది. ఎస్, ఇది ఇంకా క్రేజియస్ట్ థింగు. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 8 ఎపిసోడ్లు 8 స్టోరీలు వస్తున్నాయంటే నేను అన్నీ ఒకటే స్టూడియో చేస్తుందేమో అనుకున్నా. బట్ ఇక్కడ క్రేజీ థింగ్ ఏంటంటే ఒక్కొక్క ఎపిసోడ్ని ఒక్కొక్క డిఫరెంట్ స్టూడియో చేస్తుంది. ఐ మీన్ 1-2 స్టూడియోస్ 2 ఎపిసోడ్లు చేస్తున్నాయి, బట్ స్టిల్ డిఫరెంట్ స్టూడియోస్ చేస్తున్నాయి. డిఫరెంట్ స్టాఫ్, మొత్తం డైరెక్టరు, అక్కడ వర్క్ చేసే స్టాఫ్ అంతా కూడా డిఫరెంట్గా ఉండబోతున్నారు. సో ఇది ఒక చాలా క్రేజియస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎంత లవ్ ఉండాలి, ఎంత ఎఫర్ట్ పెట్టాలనిపిస్తే కనుక వాళ్ళు ఎంత క్రేజీ థాట్ అయితే తీసుకుంటారో. చైన్సా మ్యాన్కి ఇదే జరిగింది, ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక్కొక్క ఎండింగ్ ఇచ్చారు అప్పట్లో. సో ఇప్పుడు వన్స్ అగైన్ అలాంటి పనే చేస్తున్నారు ఆయన మీద లవ్ తోటి. సో ఇప్పుడు ఆ 8 ఎపిసోడ్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం, డీటెయిల్స్ అని చెప్తాను. అన్నీ రివీల్ అయిపోయాయి. సో ఫస్ట్ ఎపిసోడ్ విషయానికి వెళ్ళిపోతే, ఏ కపుల్ క్లకింగ్ చికెన్స్ వర్ స్టిల్ కికింగ్ ఇన్ ద స్కూల్ యాడ్. సో ఇది చూసుకుంటే మనకి స్టూడియో జెక్స్ నుంచి వస్తుంది. ఎస్, స్టూడియో జెక్స్ అనమాట. అండ్ ఇది చూసుకుంటే షేసిరో నగా అయితే డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే అయితే చేస్తున్నారు అనమాట. నేను ఫీడ్బ్యాక్ కూడా ఇస్తాను. సో ఈ కపుల్ క్లకింగ్ చికెన్స్ నేను ఆల్రెడీ చదివాను. అండ్ లెట్ మీ టెల్ యూ, ఫర్ ది ఫస్ట్ టైం నేను ఇది చదివినప్పుడు నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కలిగింది. ఏదో అంటే నేను యూజువల్ స్టోరీస్ చదువుతున్న ఫీలింగ్ కలగలేదు. ఆ స్టోరీ టెల్లింగ్ కావచ్చు, అండ్ దాన్ని క్యాప్చర్ చేసి మనకు చూపించిన విధానం కావచ్చు, ఈజ్ అబ్జల్యూట్లీ బ్యూటిఫుల్ అనిపించింది నాకైతే. నేను సజెస్ట్ చేస్తాను డెఫినెట్లీ. సో ఇక నెక్స్ట్ ఎపిసోడ్ 2 విషయానికి వెళ్ళిపోతే, ససాకి స్టాప్ డే బుల్లెట్. ఇది చూసుకుంటే మనకి స్టూడియో ల్యాపిన్ ట్రాక్ నుంచి అయితే వస్తుంది. డైరెక్టర్ నొబుకాగే కిమురా అయితే చేస్తున్నారు. సో ఇది చూసుకుంటే ల్యాపిన్ ట్రాక్ ఈ ఒక్క ఎపిసోడే కాదు, నెక్స్ట్ లవ్ ఈజ్ బ్లైండ్ ఎపిసోడ్ 3. ఈ లవ్ ఈజ్ బ్లైండ్ కూడా ల్యాపిన్ ట్రాకే చేస్తుంది, బట్ డైరెక్టర్ డిఫరెంట్. ఇక్కడ నొబుయుకి టకేయిచి అయితే చేస్తున్నారనమాట. సో ససాకి స్టాప్ డే బుల్లెట్ విషయానికి వెళ్ళిపోతే, ఇది నేను చదివాను అండ్ నాకు చాలా బాగా నచ్చింది. ఐ మీన్ ఎస్, డెఫినెట్లీ చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. అండ్ లవ్ ఈజ్ బ్లైండ్ అనేది నేను చదవలేదు. సో చాలామంది చెప్పారు బాగుంటుందని, బట్ నేను చదవలేదు అది చూసుకుంటే. సో
ఇక నెంబర్ 4 విషయానికి వెళ్ళిపోతే షికాగో. సో ఇది చూసుకుంటే స్టూడియో గ్రాఫ్ 77 నుంచి అయితే వస్తుంది. డైరెక్టర్ చూసుకుంటే నావోయా ఆండో. సో షికాగో గురించి చెప్పాలంటే పర్సనల్లీ ఇది నాకు చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ షికాగో నేను చదివినప్పుడు ఇట్ ఫెల్ట్ లైక్ ఏదో ఒక డిఫరెంట్ వరల్డ్ని చూస్తున్న ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఆయన అంత బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేస్తారు ఆ ప్రపంచాన్ని, అంత బ్యూటిఫుల్గా చూపిస్తారు. సో డెఫినెట్లీ సజెస్ట్ చేస్తాను. సో ఇక నెంబర్ 5 విషయానికి వెళ్ళిపోతే మర్మైడ్ ర్యాప్సడీ. ఇదైతే స్టూడియో 100 స్టూడియో అయితే చేస్తుందన్నమాట. డైరెక్టర్ టెత్సుయాకి వటబనే. సో ఇదైతే నేను చదవలేదు మర్మైడ్ ర్యాప్సడీ అనేది. సో నేను దీని గురించి అయితే చెప్పలేను. సో ఇక నెంబర్ 6th ఎపిసోడ్ విషయానికి వెళ్ళిపోతే వోకప్ యాజ్ ఎ గాల్ సిండ్రమ్. సో ఇది చూసుకుంటే స్టూడియో కఫ్కా చేస్తుంది. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్. యానిమే వైజ్గా ఇది అదిరిపోతుంది ఎపిసోడ్, ఎందుకంటే స్టూడియో కఫ్కా అంటే ఆల్మోస్ట్ అదిరిపోతుంది. సో దీని డైరెక్టర్ అయితే కజుయాకి టెరసవా. సో దీని గురించి చెప్పాలంటే పేరులోనే ఉన్నట్టుగానే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ స్టోరీ గురించి చెప్పాలంటే బాగుంటుంది, మంచి స్టోరీయే. ఐ థింక్ చాలామందికి ఫేవరెట్ అవుతుందేమో అనిపిస్తుంది వచ్చి నాకు యానిమేగా అయితే, దట్స్ ఫర్ షూర్. సో ఇక నెక్స్ట్ది ఇది పర్సనల్లీ ఈ 8 ఎపిసోడ్లలో నా ఫేవరెట్ ఎపిసోడ్ 7th ఎపిసోడ్ నయోటా ఆఫ్ ద ప్రొఫెసీ. సో ఇది చూసుకుంటే 100 స్టూడియో నుంచి వస్తుంది. ఎస్, సో డైరెక్టర్ టెత్సుయాకి వటబనే. సో ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే మర్మైడ్ ర్యాప్సడీ అండ్ నయోటా ఆఫ్ ద ప్రొఫెసీ రెండింటిని డైరెక్ట్ చేసింది సేమ్ స్టూడియోనే, ఏది 100 స్టూడియో. అండ్ రెండింటికి డైరెక్షన్ కూడా ఒకరే, టెత్సుయాకి వటబనే. ఆయనే 2 ఎపిసోడ్లు అయితే తీసుకున్నారనమాట. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్, ఐ హోప్. ఎందుకంటే పర్సనల్లీ నైట్ ఆఫ్ ద ప్రొఫెసీ అనేది నాకు చాలా ఇష్టమైన స్టోరీ. నాకు లుక్ బ్యాక్, గుడ్ బై ఎరీ అండ్ నయోటా, సో ఈ 3 అయితే నాకు పర్సనల్లీ ఫేవరెట్ అనమాట ఆయన క్రియేట్ చేసిన స్టోరీస్లో. సో హోపింగ్ నయోటా ఆఫ్ ద ప్రొఫెసీ బాగుంటుంది, మంచి యానిమే వస్తుందని చెప్పి. అండ్ ఫైనల్లీ లాస్ట్ ఎపిసోడ్ 8th ఎపిసోడ్ సిస్టర్స్. హానెస్ట్గా చెప్తున్నాను, ఈ 8 ఎపిసోడ్లలో బెస్ట్ లుకింగ్ ఎపిసోడ్గా ఇదే మారుతుంది భయ్య సిస్టర్స్. అంటే యానిమేషన్ వైజ్గా, క్వాలిటీ వైజ్గా, ఓవరాల్గా కంపోజిషన్ వైజ్గా, అన్నిటి వైజ్గా బెస్ట్ లుకింగ్ అవుతుంది ఈ సిస్టర్స్ ఎపిసోడ్. ఎందుకంటే దీని యొక్క స్టూడియో పిఏ వర్క్స్, వాళ్ళు చేశారంటే మినిమం గ్యారంటీ తోటి డెలివర్ చేస్తారు. వాళ్ళు ఒకవేళ దాని మీద ఎఫర్ట్ పెట్టి లవ్ చూపించారంటే ఇంకా అది అదిరిపోద్ది అంతే. సో డైరెక్టర్ ఒసుమో హొన్మా. సో కాబట్టి నాకు ఇంకా హైప్ ఉంది దీని మీద చూసుకుంటే. సో ఈ సిస్టర్ స్టోరీ నేను ఇప్పటివరకు చదవలేదు. సో డైరెక్ట్గా యానిమేలోనే నవంబర్లో రిలీజ్ అయినప్పుడు చూద్దామని ఫిక్స్ అయిపోయా. సో ఎస్, ఇవన్నమాట 8 ఎపిసోడ్స్ చూసుకుంటే. అండ్ వీటిని అయితే మనకి వరల్డ్ వైడ్గా ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తున్నారు. సో లుక్ బ్యాక్ వల్లే ఇదంతా సాధ్యమైందని చెప్పుకోవాలి గైస్, మనకి దాంట్లో డౌటే లేదు. ఎస్, లుక్ బ్యాక్ అంటే ముందే ఇవన్నీ వర్క్లో ఉండుండొచ్చు, బట్ ప్రైమ్ వీడియో ఇనిషియేటివ్ తీసుకొని మొత్తం రిలీజ్ చేయాలి ఒకటే రోజు అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అవ్వడానికి సింపుల్ రీజన్ దీని యొక్క లుక్ బ్యాక్ సక్సెస్ వల్ల వాళ్ళైతే దీని మీద కూడా ఎఫర్ట్ అంటే డబ్బులు అవైతే పెడుతున్నారు అనమాట. సో దాంట్లో అంతకంటే డిఫరెంట్ రీజన్ ఏం లేదు. సో ఇవన్నమాట ఈ 8 స్టోరీలు, నా టచ్కి ఫుజిమోటో క్రియేట్ చేసిన 8 స్టోరీలు అయితే మనకి ఎపిసోడ్స్ వైజ్గా రిలీజ్ అవుతున్నాయి. సో ఇక్కడ మిస్ అయ్యింది ఏంటంటే ఇంకొకటి కూడా వన్ షాటే, అదైతే గుడ్ బై ఎరీ చాన్ అని చెప్పి. సో ఆ గుడ్ బై ఎరీ చాన్ అనేది మనకి మూవీ కింద వస్తుంది. ఐ థింక్ వేరే వాళ్ళు రైట్స్ కూడా కొన్నారు, మూవీ కింద ప్లాన్ చేస్తున్నారని చెప్పి టాక్స్ వస్తున్నాయి. సో హోప్ అది మూవీ కిందే రావాలి. గుడ్ బై ఎరీ చాన్ అనేది మూవీగా ఒక బిగ్ స్క్రీన్లో చూస్తే ఇట్స్ గోయింగ్ టు బి ఎపిక్ అంతే. ఏదైతే లుక్ బ్యాక్ ఇచ్చిందో అలాగే ఇస్తుంది. సో అది మూవీ కిందే రావాలి, మంచిదైంది ఈ ఎపిసోడ్స్లో రాకపోవడం. అండ్ నెక్స్ట్ థింగ్ ఫైర్ పంచ్. సో మన చైన్సా మ్యాన్ అంటే మన టచ్కి ఫుజిమోటో సెన్సే చైన్సా మ్యాన్ ఒక్కటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిరీస్ అనుకుంటారు. యాక్చువల్గా జనాలకు తెలియదు ఏంటంటే చైన్సా మ్యాన్ కంటే ముందే ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిరీస్ క్రియేట్ చేశారు, అదే ఫైర్ పంచ్. టోటల్ 87 చాప్టర్స్ ఎన్నో ఉంటాయి. సో అది చాలా పెద్ద స్టోరీ, అది కూడా ఒక సిరీస్ లాగా వస్తే బాగుంటుందని నేనైతే కోరుకుంటున్నా. అండ్ ఇదనమాట నేను చెప్పాలనుకుంది ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్. సో కొంచెం టైం తీసుకొని ఉండొచ్చు, బట్ మీకు ఎవ్రీ డీటెయిల్స్ చెప్పాలని చెప్పాను. సో ఎపిసోడ్లన్నీ నవంబర్ 7th ఒకే రోజు రిలీజ్ అవుతాయి అంటే బ్రో, సోఫార్ అయితే వాళ్ళు వీక్లీ అని చెప్పలేదు, నవంబర్ 7th రిలీజ్ డేట్ అని చెప్పారు. వీక్లీ చేస్తారా, అన్ని ఎపిసోడ్స్ ఒకే రోజు రిలీజ్ చేస్తారా అనేది ఆ రోజు వరకు వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. ఎంతో దూరం లేదు, హార్డ్లీ 2 months ఉంది. వాళ్ళు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు, అందరూ సర్ప్రైజ్ అయిపోయారు. మన టీఎల్ అంతా చూసుకుంటే మోగిపోయింది ఇది రాగానే. సో నేను కూడా అంతే సర్ప్రైజ్ అయిపోయా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. అంతే ఒక అనిపించింది కామెంట్స్లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ ఒకరు వద్దామంటుంది బాబారా.